హాయ్ ఎవ్రీవన్. టుడే మన టాపిక్ వచ్చి సిఎస్ఎస్ సింపుల్ సెలెక్టర్స్. ఈ సిఎస్ఎస్ సింపుల్ సెలెక్టర్ యూజ్ చేసుకొని హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్కి మనం స్టైలింగ్ చేయొచ్చు. అది క్లాస్ బేస్డ్ కావచ్చు ఆర్ ఐడి బేస్డ్ కావచ్చు. సో మనం సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అప్లై చేయొచ్చు. సో టోటల్గా 5 టైప్స్ ఉన్నాయి. సిక్స్ టైప్స్ ఉన్నాయి సిఎస్ఎస్ సింపుల్ సెలెక్టర్స్లో. ఫస్ట్ వన్ వచ్చి ఎలిమెంట్ సెలెక్టర్, నెక్స్ట్ వన్ వచ్చి గ్రూప్ సెలెక్టర్, థర్డ్ వన్ వచ్చి క్లాస్ సెలెక్టర్, ఫోర్త్ వన్ వచ్చి జనరిక్ సెలెక్టర్, ఫిఫ్త్ వన్ వచ్చి ఐడి సెలెక్టర్, సిక్స్త్ వన్ వచ్చి యూనివర్సల్ సెలెక్టర్. ఫస్ట్ వన్ ఎలిమెంట్ సెలెక్టర్. ఈ ఎలిమెంట్ సెలెక్టర్ అంటే ఏంటంటే దాని నేమే చెప్తుంది అనమాట. ఒక ఎలిమెంట్ తీసుకొని దానికి స్టైలింగ్ చేయడం అనమాట. లెట్స్ సీ నౌ. ఫస్ట్ నేను హెడ్డింగ్ ట్యాగ్ తీసుకుంటున్నా. 5 టైమ్స్ రాస్తున్నా. దానికి రీజన్ కూడా ఉంది ఎందుకు 5 టైమ్స్ రాస్తున్నా అని. యూ విల్ సీ సూన్. హెచ్ఆర్ ట్యాగ్. ఈ హెచ్ఆర్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తాం? ఒక హార్జెంటల్ లైన్ రావడం కోసం కదా. సో అందుకే హెచ్ఆర్ ట్యాగ్ యూజ్ చేస్తున్నా. Again here also I am taking HR tag. ఓకే, యాంకర్ ట్యాగ్ తీసుకుంటున్నాను ఇక్కడ నేను. సేవ్ చేద్దాం దీన్ని. ఫోర్త్ డాట్ HTML సేవ్. ఓపెన్ చేద్దాం బ్రౌజర్లో. చూడండి, నేను జస్ట్ ఫస్ట్ హెడ్డింగ్ ట్యాగ్ తీసుకున్నా, తర్వాత పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకున్నా, తర్వాత ఈ యాంకర్ ట్యాగ్ తీసుకున్నా. మీకు డౌట్ రావచ్చు, ఎందుకు ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ అండ్ హెడ్డింగ్ ట్యాగ్స్ డిఫరెంట్ లైన్లో వచ్చేది, బట్ కానీ ఈ యాంకర్ ట్యాగ్ మాత్రం ఒకే లైన్లో వచ్చింది. ఎందుకంటే యాంకర్ ట్యాగ్స్ అనేవి ఇన్లైన్ ఎలిమెంట్స్ అనమాట. ఇన్లైన్ ఎలిమెంట్స్ మీన్స్ ఒకే లైన్లో వస్తాయి అన్నమాట. ఇప్పుడు బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే డిఫరెంట్ లైన్లో వస్తాయి దాని మీనింగ్. సో ఇప్పుడు ఎలిమెంట్ సెలెక్టర్ అంటే ఏంటో చూద్దాం. డిఫరెంట్ డాక్యుమెంట్ తీసుకుంటున్నాను నేను. ఫోంట్ ఫ్యామిలీ అల్జేరియన్, ఫోంట్ సైజ్ 30 పిక్సెల్ ఇద్దాం. కలర్ గ్రీన్ ఇద్దాం. సేవ్ చేస్తున్నాను. ఫోర్త్ డాట్ సిఎస్ఎస్. ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం బ్రౌజర్లో. రిఫ్రెష్ చేసినా మనకి ఏమి డిఫరెన్స్ ఏం కనబడాల. ఎందుకంటే నేను ఈ డాక్యుమెంట్ని లింక్ చేయాలన్నమాట. సిఎస్ఎస్ డాక్యుమెంట్ని ఇక్కడ లింక్ చేస్తున్నా. టైటిల్ కింద హెడ్లో రిలేషన్ సేవ్. ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం. సీ ద మ్యాజిక్. చూడండి, ఇప్పుడు పారాగ్రాఫ్ ట్యాగ్కి ఫోంట్ ఫ్యామిలీ అండ్ సైజు అన్నీ అప్లై అన్నమాట. అందుకే మనకి కలరు అన్నీ చేంజ్ అయినాయి.
సో ఒక ఎలిమెంట్ తీసుకొని దానికి మనం స్టైలింగ్ చేస్తే దాన్ని ఎలిమెంట్ సెలెక్టర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎలిమెంట్ తీసుకుందాం. h1 ఈక్వల్స్ టు ఫాంట్ ఫ్యామిలీ. ఇక్కడ ఏదైనా తీసుకోవచ్చు మీరు, మీ చాయిస్, వాల్జీరియన్ అనే కాదు, ఏ ఫాంట్ ఫ్యామిలీ అని తీసుకోవచ్చు. ఫాంట్ సైజ్ ఒక 50 ఇద్దాం, 50 పిక్సెల్స్. కలర్ రెడ్ ఇద్దాం. సేవ్. ఇప్పుడు చూడండి, రిఫ్రెష్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎందుకు ఇది కలరు రెడ్ ఇలా సైజ్ ఎక్కువ వచ్చింది? ఎందుకంటే మనం ఒక ఈ హెడ్డింగ్ ట్యాగ్ ఎలిమెంట్ తీసుకొని మనం దానికి స్టైలింగ్ చేసాం. అంటే ఒక ఎలిమెంట్ని తీసుకొని దాన్ని స్టైలింగ్ చేసేదాన్ని ఎలిమెంట్ సెలెక్టర్ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చి గ్రూప్ సెలెక్టర్. ది గ్రూప్ సెలెక్టర్ ఈజ్ టు అప్లై సేమ్ స్టైల్స్ టు అదర్ ఎలిమెంట్స్. దీని మీనింగ్ ఏమంటే, ఇప్పుడు ఇన్ కేస్ ఈ స్టైల్సే నాకు ఈ h1 ట్యాగ్ కూడా కావాలా, అలాంటప్పుడు మరి నేను కోడ్ ఎందుకు రాయాలా? అలా రాయకోకుండా జస్ట్ ఇక్కడ మనం h1, p. దీని మీనింగ్ ఏమంటే గ్రూప్ చేస్తుంది అనమాట. h1కి pకి సేమ్ ప్రాపర్టీస్ని అప్లై చేస్తుంది. సేవ్. ఇప్పుడు చూడండి, ఇది కూడా గ్రీన్ అయింది. ఇది కూడా 30 పిక్సెల్ సైజ్ మాత్రం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే దీని మీనింగ్ అదే, అంటే గ్రూప్ చేయడం అనమాట. సేమ్ ప్రాపర్టీస్ వేరొక ఎలిమెంట్స్కి కూడా అప్లై చేయాలన్నప్పుడు h1, p అలాంటి ఇలా ఎన్ని తీసుకోవచ్చు, ఎన్ని ఎలిమెంట్స్ అని తీసుకోవచ్చు, దానికి నో ప్రాబ్లం అనమాట. అంటే కామా ఇచ్చుకొని మనం ఇవ్వాలి దానికి. నెక్స్ట్ ఎలిమెంట్ వచ్చి ఏంటంటే క్లాస్ సెలెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఓన్లీ స్ట్రైక్ కోడింగ్ 3కి మాత్రమే ఆ స్టైల్స్ అప్లై అయ్యాలా, ఓన్లీ స్ట్రైక్ కోడింగ్ 5కి మాత్రమే అప్లై అవ్వాలా. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఓన్లీ పర్టికులర్ ఎలిమెంట్కి మాత్రమే మనం స్టైలింగ్ చేయాలన్నప్పుడు మనం క్లాస్ సెలెక్టర్ యూస్ చేసుకొని మనం చేయొచ్చు, క్లాస్ నేమ్ యూస్ చేసుకొని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ h1లో క్లాస్ అని ఒక అట్రిబ్యూట్ తీసుకోవాలా. ఇక్కడ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు, మీ నేమ్ కూడా ఇచ్చుకోవచ్చు. నేను ఇక్కడ ఊప్స్ ఇస్తున్నా. క్లాస్ ఈక్వల్స్ టు ఊప్స్. సేవ్. ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ మనం అప్లై చేస్తున్నది ఏది h1 కదా, సో అందుకే h1 రాయాలి. ఫస్ట్ h1 డాట్ ఈ క్లాస్ ఆపరేటర్ని మనం ఎట్లా అప్లై చేస్తామంటే డాట్ అనే ఒక ఆపరేటర్ని యూజ్ చేస్తామన్నమాట. ఖచ్చితంగా పెట్టాలా. పెట్టిన తర్వాత క్లాస్ నేమ్ ఏమి ఊప్స్. సేవ్. ఇప్పుడు రిఫ్రెష్ చేయండి. చూడండి, ఓన్లీ 3కి 5కి మాత్రమే వచ్చింది. అంటే పర్టికులర్ చోట మాత్రమే స్టైలింగ్ చేయాలనుకున్నప్పుడు మనం దీన్ని క్లాస్ యూజ్ చేస్తాం, క్లాస్ సెలెక్టర్ని యూజ్ చేస్తాం. మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు సేమ్ స్టైలింగే క్లాస్ నేమ్ ఇక్కడ ఇచ్చి ఇక్కడ p ట్యాగ్లో ఇద్దాం. p ట్యాగ్లో దీనిలోకి అప్లై అవుతుందా? పారాగ్రాఫ్ ట్యాగ్ కూడా అప్లై అవుతుందా? అప్లై కావడం లేదు. ఎందుకు అప్లై కావడం లేదంటే దానికి ఇంకొక సెలెక్టర్ ఉంది, జనరిక్ క్లాస్ సెలెక్టర్. ది జనరిక్ క్లాస్ సెలెక్టర్ సెలెక్ట్ ది ఆల్ ట్యాగ్స్ విచ్ హ్యావింగ్ ది క్లాస్ నేమ్. ఇక్కడ మనం కోడింగ్లో ఏం చేయాలంటే జస్ట్ ఇంతకుముందు ఓన్లీ h1కి మాత్రమే అప్లై అవుతుంది అనమాట. ఇప్పుడు ఓన్లీ ఇక్కడ డాట్ మాత్రం పెట్టామంటే క్లాస్ నేమ్ ఎక్కడుంటే అక్కడ మొత్తం ఈ ప్రాపర్టీస్ అన్నీ అప్లై అవుతాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ p పారాగ్రాఫ్ ట్యాగ్లో ఉంది కదా, ఇక్కడ దీనికి అప్లై అవుతుంది అండ్ ఇక్కడ దీనికి అప్లై అవుతుంది. ఎందుకంటే ఓన్లీ డాట్ పెట్టి మనం ఇవ్వాలన్నమాట. దీని మీనింగ్ ఏమంటే ఎక్కడెక్కడ ఉన్న క్లాస్ నేమ్ అన్నిటికీ ఈ CSS ప్రాపర్టీస్ అప్లై కామని దాని మీనింగ్. సేవ్. ఇప్పుడు రిఫ్రెష్ చేయండి. చూడండి,
ఇప్పుడు పేరాగ్రాఫ్ ట్యాగ్ కూడా అయింది కదా! పేరాగ్రాఫ్ 1 ట్యాగ్‌కి, పేరాగ్రాఫ్ 4థ్ ట్యాగ్‌కి. సో, ఇలా అనమాట. 99% అందరూ ఈ జనరిక్ క్లాస్ సెలెక్టర్సే ఎక్కువ యూజ్ చేస్తారు. లైక్ రియల్ టైమ్‌లో కానీ, ఎక్కడైనా గాని. సో, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి ఐడీ సెలెక్టర్. సేమ్ ఈ ఐడీ సెలెక్టర్ కూడా అంతే. లైక్ క్లాస్ నేమ్ గాని, ఇక్కడ క్లాస్ నేమ్ బదులు ఐడీ ఇచ్చుకుంటామనమాట. ఐడీ సో, క్లాస్ నీలే ఇక్కడ ఇద్దాం h1కి. ఐడీ ఈక్వల్స్ టు ఏదైనా ఇచ్చుకోవచ్చు నేమ్. మీరు ఏదైనా మీ నేమ్ కూడా ఇచ్చుకోవచ్చు. నేను ఐడీ ఈక్వల్స్ టు స్ట్రైవ్ ఇస్తున్నాను. ఐడీ ఈక్వల్స్ టు స్ట్రైవ్. సేవ్. బట్ కానీ దీన్ని ఎలా మనం యాక్సెస్ చేస్తామంటే యాష్ రాయాలన్నమాట. యాష్ అండ్ ఐడీ నేమ్. ఐడీ నేమ్ వచ్చి ఏంటి? స్ట్రైవ్. ఫాంట్ ఫ్యామిలీ ఫాంట్ సైజ్ కలర్ ఇద్దాం ఓన్లీ. ఫాంట్ సైజ్ ఒక 50 పిక్సెల్ ఇద్దాం. కలర్ ఎల్లో ఇద్దాం. సేవ్. ఇప్పుడు చూడండి. రిఫ్రెష్ నౌ. ఇక్కడ స్ట్రైవ్ కోడింగ్ 1కి, స్ట్రైవ్ కోడింగ్‌కి 5కి ఎల్లోను అండ్ టెక్స్ట్ అనేది 50 పిక్సెల్ అయింది కదా! సో, ఇలా అనమాట. ఇట్లా ఐడీ సెలెక్టర్‌ని ఇలా యూజ్ చేసుకోవచ్చు. మీకు డౌట్ రావచ్చు. క్లాస్ సెలెక్టర్, ఐడీ సెలెక్టర్ 2 సిమిలర్‌గా ఉన్నాయి కదా! మరి ఎందుకు ఐడీ సెలెక్టర్‌ని యూజ్ చేయాలా? మరి ఎందుకు క్లాస్ సెలెక్టర్‌ని యూజ్ చేయాలా? ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సేమ్ ప్రాపర్టీస్ ఇక్కడ క్లాస్ నేమ్ కూడా ఇక్కడ ఇద్దాం దీనికి. ఒకే ఎలిమెంట్‌కి క్లాస్ నేమ్ ఇద్దాం, ఐడీ నేమ్ ఇద్దాం. సేవ్. ఇక్కడ రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చేసినప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఓవర్ రైడ్ అయితాయన్నమాట. అంటే మెయిన్ ప్రిఫరెన్స్ ఏ దానికొస్తదంటే ఐడీ సెలెక్టర్‌కి మాత్రం ప్రిఫరెన్స్ ఇస్తాయన్నమాట. అంటే ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ దీనికి అప్లై అయ్యి నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినవి అప్లై అయితాయన్నమాట. క్లాస్‌లో ఇచ్చినవి అప్లై అయితాయి. దాని మీనింగ్ ఏమంటే ఇప్పుడు ఫాంట్ ఫ్యామిలీ 2 ఇచ్చాం ఒకే ఎలిమెంట్‌కి. క్లాస్ నేమ్ ఇచ్చాం. ఇక్కడ h1కి ఐడీ ఇచ్చాము. ఫస్ట్ ఏవి అప్లై అవుతాయంటే ఐడీ మాత్రమే అప్లై అవుతాయి. దెన్ ఐడీలో ప్రాపర్టీస్ కాక వేరే ప్రాపర్టీస్ ఉన్నాయి కదా! ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ ఉంది. ఈ ఫాంట్ ఫ్యామిలీ అప్లై అవుతదనమాట దానికి. అంటే ఇక్కడ ఐడీ సెలెక్టర్స్ అనేవి ఓవర్ రైడ్ చేస్తున్నాయన్నమాట క్లాస్ సెలెక్టర్స్‌ని. సో, అందుకు యూజ్ చేస్తాం. లాస్ట్ వన్ వచ్చి యూనివర్సల్ సెలెక్టర్. ఈ యూనివర్సల్ సెలెక్టర్ ఏంటంటే, డిఫాల్ట్‌గా మనకి వాల్యూస్ కావాలనుకోండి, మొత్తం అన్నిటికి డిఫాల్ట్‌గా మనం యూనివర్సల్ సెలెక్టర్‌ని స్టార్‌తో మనం ఇండికేట్ చేస్తాం. ఫాంట్ ఫ్యామిలీ అల్జేరియన్ కలరు బ్లూ ఫాంట్ సైజ్. దీని మీనింగ్ ఏమంటే మొత్తం వెబ్ పేజ్ మొత్తం ఈ డిఫాల్ట్ ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. సో, మనకి కావాలంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. అందుకే మనం యూనివర్సల్ సెలెక్టర్‌ని యూజ్ చేస్తాం. ఇప్పుడు సేవ్ చేసి రిఫ్రెష్ ద బ్రౌజర్ నౌ. చూడండి మొత్తం అంతా బ్లూలో వచ్చింది. అండ్ సైజు 50 పిక్సెల్ వచ్చింది. ఫోన్ ఫ్యామిలీ అల్జేరియన్ వచ్చింది. అంటే డిఫాల్ట్‌గా మనం బ్రౌజర్ అనేవి ఆ ప్రాపర్టీసే ఉండాలనుకున్నప్పుడు మనం ఇది ఈ సెలెక్టర్ యూనివర్సల్ సెలెక్టర్ యూజ్ చేస్తాం. ఐ హోప్ ఈ సింపుల్ సెలెక్టర్స్ మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను. అర్థమైతే డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.